స్మితా టీచర్ ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు? అక్కడ ఎడ్వైట్ గారు ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూదురు గాని రండి. హ్యాండ్సమ్ గా ఉంటే ఏజ్ తో పని లేదంటానికి ఇదే సరైన ఉదాహరణ. డౌటే లేదు, ఇది ఆ సంబంధమే. చూశారు కదా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. మేడం కనిపెట్టేశారు. ఏంటి? కార్ దగ్గర మిమ్మల్ని చూసి మీరేంటో తెలుసుకున్నారు. అది తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఓ వద్దులేండి, ఇక మీదట క్లోజ్ గా ఉండడం తగ్గించేస్తే మంచిది. ఇప్పుడు కూడా క్లోజ్ గా ఉండొచ్చు. స్మిత, జువాలజీ చదివేవు కదా. మనిషి హృదయంలో ఎన్ని అరలుంటాయి? 4 అరలుంటాయి. అందులో 1 అరలో మాత్రమే తనకు చోటిచ్చాను. మిగతా 3 అరలు ఖాళీగా ఉన్నాయి. యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ న్యూ అపాయింట్మెంట్ కాలేజీ రిక్వెస్ట్ ను ప్రభుత్వం అంగీకరించి 5గురిని అపాయింట్ చేసింది. 2 సెక్యూరిటీ, 1 వాచ్మన్, 1 ప్లంబర్, 1 ఎలక్ట్రీషియన్. 2 సెక్యూరిటీ, 1 వాచ్మన్, 1 ప్లంబర్, 1 ఎలక్ట్రీషియన్. ఈ 5గురు కొత్త వాళ్ళని కాలేజీ యాజమాన్యం ఈరోజు నియమించింది. బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది. అతని హెయిర్ స్టైల్ చూసారా? పోలీసు వాళ్ళు గమనించారా? మన వాళ్ళ యాక్టివిటీస్ కనిపెట్టడం కోసమే వాళ్ళు వచ్చుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. కొన్ని రోజుల వరకు పోలీస్ లిస్టులో ఉన్న మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళకండి. నమస్కారం సార్. సార్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సార్, ఒక మంచి పని మీద రోషన్ తెమ్మంటేను అది మందు, ఇది మత్తు మందు. ఇక పైన ఇలాంటివి లోపలికి వచ్చాయంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. రావు సార్, ఎట్టి పరిస్థితుల్లో రావు. పోరా పో. సార్ ఎక్కువ తాగదు సార్, ఇది చాలా ఓల్డ్. కొట్టానంటే కొట్టదు సార్, బాటిల్ పగిలిపోద్ది. మళ్ళీ దొరకడం చాలా కష్టం సార్. కస్టమర్ కోసం వస్తే కస్టమ్స్ ఆఫీసర్ దొరికాడు. ఇది మీకు అలవాటే ఉంటుందిగా, తీసుకోండి. బట్ ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఏడి రోషన్ ఎక్కడ? ఎక్కడున్నాడో తెలీదా? రోషన్, మహేష్, దీపక్ బయటికి వెళ్ళారు. ఎప్పుడు? ఇంతకు ముందే సార్. ఎందుకు? మహేష్ గర్ల్ ఫ్రెండ్ కమల ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రమ్మందంట. తనని కలవడానికి వెళ్ళారు. మీ అందరి మీద పోలీస్ దృష్టి ఉందని చెప్పాను కదా మీకు. నేను వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలి. లేకపోతే రేప్ చేయొచ్చు, చంపేయచ్చు, ఏదేం జరగచ్చు. సార్ పోలీసులు. సార్ మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తా. సార్ మేము కూడా వస్తాం. అక్కర్లేదు, స్టూడెంట్స్గా కాదు ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదుగా. కారు తాళాలు ఇవ్వు, నేను ఒక్కడే వెళ్తాను.